నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. నేను మీ లావణ్య. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారితో ఉన్నాము. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రచారం ఎలా సాగుతుందో వారిని అడిగి తెలుసుకుందాం. మరి నమస్కారం. నమస్కారం. సో ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రచారం అంటే యాక్చువల్ ప్రచారం ఎల్లుండి నా నామినేషన్ తో స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు ఏంటంటే ఎలాగో నేను ఇక్కడ సిట్టింగ్ ఎంపీనే, ఆల్మోస్ట్ అందరూ నాకు తెలిసిన వాళ్ళే. సో ప్రస్తుతం ప్రచారం చాపకింద నీరులాగా, ఎందుకంటే నాకు కన్ఫర్మేషన్ వచ్చింది కూడా నిన్నే, బట్ నాకు ఐడియా ఉంది కాబట్టి సో చాపకింద నీరులాగా మొత్తం అందరినీ కూడా కంటిన్యూస్గా గత 10 రోజులుగా నా ఇంట్లోనే సమావేశాలన్నీ జరుగుతున్నాయి. ఫంక్షన్లు అన్నింటికి అటెండ్ అవుతూ దేర్ ఇస్ రైట్ ప్లాట్ఫామ్. సిట్టింగ్ ఎమ్మెల్యే నా బంధువు కూడా రామరాజు గారు, నేను కలిసి రేపు ఒక ఆత్మీయ సమావేశం పెట్టి ఎల్లుండి నామినేషన్ వేసిన తర్వాత నేను ఎమ్మెల్యే రామరాజు గారు కలిసి ప్రచారం నిర్వహిస్తాం. చంద్రబాబు నాయుడు గారు మై పార్టీ లీడర్, ఆయన ఆల్రెడీ ఇచ్చారు, సూపర్ 6 అని ఇచ్చారు. అలాగే పార్ట్నర్, అలయన్స్ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఒక 4 జత చేశారు. సో ఓవరాల్గా ఈ 10 ప్రామిసెస్ అయితే ఈ పార్టీల నాయకులు చేశారు. అది ఇంప్లిమెంటేషన్ దిశగా ఇఫ్ అట్ ఆల్ మా సహకారం కూడా ఏమన్నా కావాలి అంటే పార్టీ సభ్యులుగా ఉంటాం. సో దే విల్ ఇంప్లిమెంట్ ద ప్రోగ్రామ్స్. వాళ్ళు ఏం అనౌన్స్ చేశారో అవి జరుగుతాయి. మీ పేరు రఘురామకృష్ణరాజు కదా, అంటే దానికంటే త్రిబుల్ ఆర్ అనే పేరు ఎందుకు ఎక్కువగా వచ్చింది? ట్రిపుల్ ఆర్ అనే పేరు పలకడం ఈజీ కదా, సో అలాగా. సో అదే టైంకి ట్రిపుల్ ఆర్ అనే సినిమా కూడా రావటం, ఆ సినిమా కొంచెం డిలే అవ్వటం, ఆ డిలేలో నేను ట్రిపుల్ ఆర్గా ఎక్కువ పాపులర్ అవ్వటం, ఆ తర్వాత ఆ సినిమా రికార్డ్ బ్రేక్ హిట్ అవ్వటం, సో దాంతో నా పేరు ఇంకా పాపులర్ అయింది. సో ఒక రకంగా ఈ ట్రిపుల్ ఆర్, ఎందుకంటే నా పేరు నేను ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చాక మార్చుకున్నది కాదు. రఘురామకృష్ణరాజులో 3 ఆర్లు ఉన్నాయి. ఆ సినిమా టైంలోనే బహుశా మరి ఆ సినిమా అదే చిన్నప్పుడు కూడా నన్ను RRR అనేవారు, ట్రిపుల్ ఆర్ అనేవారు కాదు. ఈ ట్రిపుల్ ఆర్ అనే పదం మటుకు ఈ సినిమా వచ్చిన తర్వాతే వచ్చింది, లేకపోతే RRR అని అనేవారు. నా వల్ల సినిమాకి అడ్వాంటేజ్ పెద్దగా వచ్చి ఉండకపోవచ్చు, కానీ ఆ సినిమా పేరు వల్ల నా పేరు జనాల్లో గుర్తుండటానికి కొంచెం ఈజీ అయిందని అనుకుంటున్నాను. అంటే టీడీపీ పార్టీలో చేరడానికి ముఖ్య కారణాలు ఏంటి? ముఖ్య కారణాలంటూ స్పెసిఫిక్గా ఏం లేదమ్మా. ఈ సీటు భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. కూటమిలో అంగీకారంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఇంతకుముందు 2 సార్లు నెగ్గింది కాబట్టి భారతీయ జనతా పార్టీ అడిగినప్పుడు ఆ పార్టీలో, ఎందుకంటే కూటమి అయిన తర్వాత 3 ఏ పార్టీ అయినా ఒకటే లెక్క. అక్కడ భారతీయ జనతా పార్టీలో ఈ స్థానంలో నేను ఎంపీగా పోటీ చేయడానికి కుదరలేదు. కలిసి గతంలో నేను ఇండివిజువల్గా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది కాబట్టి సో చంద్రబాబు నాయుడు గారి పార్టీలో చేరటం జరిగింది. సో వీ హ్యావ్ ఎ గ్రేట్ రిలేషన్. ఈ 5 సంవత్సరాల, దానికి ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ఎప్పటి నుంచో గౌరవం. ఈ 5 సంవత్సరాల్లో ఈ పోరాటంలో సో ఆయనతో పాటు మరింత సాన్నిహిత్యం వచ్చింది. సో ఇటువంటి లీడర్తో ఉంటే గతంలో నేనున్న పనికిమాలిన లీడర్ లాంటి వాళ్ళు కాదు, ఈజ్ ద రైట్ లీడర్ అని చెప్పి సో we are together. I am with him. It's not that we are together, I am with him. Okay, sir. 3 రాజధానులపై మీ అభిప్రాయం ఏంటి?
అది ఎవడో పిచ్చోడు చేసిన పనమ్మా. రాజధాని అనేది ఒకటే ఉంటుంది. డెఫినెట్గా ఇప్పుడు మంచి విజయం సాధిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మళ్ళీ ఇమ్మీడియట్గా పట్టాలు ఎక్కిస్తారు అమరావతిని. 2 సంవత్సరాల్లో అద్భుతమైన నగరంగా మలచబడుతుంది అమరావతి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎన్డీఏ కూటమిలో మీకు సీట్ వస్తే అంటే బీజేపీకి కానీ జనసేన కానీ ఎలాంటి మద్దతు ఇస్తుందంటారు? నా సీట్ వచ్చిందమ్మా, ఇంకా వస్తే ఉంది. నేను ఎమ్మెల్యేని, ఎంపీని కాదు. కాకపోతే ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను. మంచి మెజారిటీతో విజయం సాధిస్తాను. ఎందుకంటే ఇది తెలుగుదేశానికి కంచుకోట ఈ కాన్స్టిట్యున్సీ. గత తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత జరిగిన 9 ఎన్నికల్లో ఒకే ఒక్కసారి నారో మార్జిన్లో ఓడిపోవడం జరిగింది. 8 సార్లు తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించింది. ఓకే సార్, మీరు ఎంపీగా ఉన్నప్పుడు అంటే నరసాపురం నియోజకవర్గానికి మీరు ఎంత డెవలప్ చేశారు? నేను ప్రత్యక్షంగా ఇక్కడ నన్ను ఉండనివ్వకపోయినా ఈ పిచ్చి ముఖ్యమంత్రి ఐ డిడ్ మై బెస్ట్. రైల్వే క్లియరెన్సెస్ తీసుకురావడంలో కానీ, నా ఎంపీ నిధుల్ని సక్రమంగా ఖర్చు చేయడంలో కానీ, ఫస్ట్ 1 ఇయర్లో స్టేట్లోనే హయ్యెస్ట్ ఫండ్స్ తీసుకురావటంలో కానీ సుమారు 120 కోట్ల ఫండ్స్ ఇక్కడ తీసుకురావటం, అలాగే వశిష్ఠ వారధికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్స్ తీసుకురావటంలో సో ఐ డిడ్ మై బెస్ట్. సో పీపుల్ ఆర్ హ్యాపీ, నేను కూడా హ్యాపీ. డైరెక్ట్గా ఇక్కడ ఉండలేకపోయానన్న బాధ ఉంది, బట్ ఉండలేకపోయినా కూడా ఇన్ని చేయగలిగినందుకు సంతోషంగా ఉంది. మీ నరసాపురంలో అంటే అభివృద్ధి జరిగిందంటారా లేకపోతే సంక్షేమం జరిగిందంటారా? అభివృద్ధి అంటూ ఈ ఒక్క నరసాపురంలో కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి చేయలే. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టాడు. అది సింపుల్గా సంక్షేమం, నిజమైన సంక్షేమం జరగల. డ్రగ్స్ అవైలబుల్, చెత్త లిక్కరు, జనాలు చావుకు వచ్చింది. హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ బిల్లులు పే చేయరు, వీళ్ళు ఎవరిని రానివ్వరు. సో ఒక రకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి. సంక్షేమం రవంత, సంక్షోభం కొండంత. గత 5 సంవత్సరాల నుండి కూడా మీరు సీఎం జగన్ తో పోరాడింది మీరు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎందుకంటారు? ఆంధ్రప్రదేశ్లో అర్థం కాదు. గత 5 సంవత్సరాల నుండి సీఎం జగన్ తో పోరాడింది మీరే అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎందుకని అంటారు? పోరాడాం కాబట్టి. 5 సంవత్సరాలు కాదు, 4.5 సంవత్సరాలు. ఒక 6 నెలలు బాగానే ఉన్నాం. తర్వాత అతను ట్రూ కలర్స్ తెలిసిన తర్వాత ఎస్ ఇంకా తప్పదు, తప్పు జరిగిందని చెప్పి అతను చేస్తున్న ప్రజా కంటక పనుల గురించి కొంత విప్పి మాట్లాడటం జరిగింది. సో 4.5 సంవత్సరాలుగా, 5 సంవత్సరాలు కాదు. ఉండి సీటు మీదే అనే సమాచారం, అంటే దానికి మీరేం చెప్తారు? అది నిజమే, అఫీషియల్ గానే నాకు కమ్యూనికేషన్ వచ్చింది. సో ఉండి నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను. ప్రస్తుత ఎమ్మెల్యే గారు నేను కలిసి సోదరులలాగా కలిసి ప్రచారం నిర్వహించబోతున్నాను. సో చాలా ఛానల్స్, కొన్ని నీలి ఛానల్స్, కొన్ని కూలి ఛానల్స్ గత 10 రోజులుగా మా ఇద్దరి మధ్యన లేనిపోని స్పర్ధలు క్రియేట్ చేయాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేసి పాపం రేపు నుంచి వాళ్ళు తీవ్ర నిరాశకి గురవుతారు. ఏపీలో కూటమికి ఎన్ని సీట్లు వస్తాయంటారు? తక్కువలో తక్కువ అయితే 125 అంటారు. అంటే మీరు నామినేషన్ ఎప్పుడు వేస్తున్నారు? ఏ నియోజకవర్గం? సోమవారం ఉదయం 11 గంటలకు నా ఇంటి దగ్గర బయలుదేరి ప్రజలతో కలిసి బయలుదేరి మేబీ అరౌండ్ 1:15 ఆ టైంకి నామినేషన్ కంప్లీట్ అవుతుంది. భవిష్యత్తు ప్రణాళిక ఎలా ప్రకటిస్తున్నారు? ఓకే సార్, థ్యాంక్ యూ.